తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పేజ్ నెంబర్ 333 పేజ్ నెంబర్ 333లో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే 2018 నుంచి 19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ, జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే 2018 నుంచి 19 నాటికి 1,88,601 కోటి రూపాయలు అయితే విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు 11.92%తో 1,88,601 కోటి అయితే ఈయన 5 సంవత్సరాల పాలనలో ఆయన మొదలుపెట్టే నాటికి 1,07,000 కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి 1,88,601 కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా అది 3,41,000 కోట్లకు పోయింది విత్ అ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 12.61%. with a compounded annual growth rate of 12.61%. ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీ అంటే ఉత్పత్తి విలువ, ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 2018-19లో దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇది పర్ క్యాపిటల్ మీద దేశంలో 11వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ 2019 నుంచి 2024 మన హయాంలో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చినాం. పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరంలో దేశంలో మనం 11వ స్థానంలో ఉంటే 1,88,000 కోట్ల రూపాయల జీవీఏతో మన ప్రభుత్వ హయాంలో 2022-23 హయాంకి వచ్చేసరికి ఏకంగా 3,14,000 కోట్ల రూపాయలతో ఏకంగా 8వ స్థానంలోకి మనం వచ్చాం. 3,41,000 కోట్లతో ఏకంగా 8వ స్థానంలోకి వచ్చినాం. దేశంలో కూడా ఒకసారి ఈ జీవీఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ 12.61% ఉంటే దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ దేశం మొత్తం 8.17%. అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా 4% ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇక్కడే ఇదే సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటికి తీద్దాం.
ఎందుకంటే ఇదే బడ్జెట్తో పాటు ఆయనంతట ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటికి తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను సోషో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ 379 అటువైపున్న టేబుల్ ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 379 చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్, ఇది కొంచెం బ్లోఅప్ చేయడం ఆ పక్క కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య కేవలం ఆయన హయాంలో 8,67,000 మందికి మాత్రమే ఉద్యోగాలకు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ కల్పించినట్టుగా ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్, బడ్జెట్ డాక్యుమెంట్స్తో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్తో ఆయనే ఒప్పుకుంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడే ఆయన 5 సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలకు సంబంధించిన 2019 నుంచి 24 సంబంధించిన డేటా సోషో ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ 379లో ఆయనే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా. ఆయన 5 సంవత్సరాలలో ఎంఎస్ఎంఈల ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే 8,67,000 ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 32,79,770 ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనే చూపించిన డేటా. ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా 5 సంవత్సరాల హయాంలో 102,000 ఉద్యోగాలు మేము కల్పించినాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 102,000 కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కనిపిస్తుంది. చంద్రబాబు గారి అబద్ధాలను నిజంగా ఏ స్థాయిలో తాను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాల్సి వస్తుంది. తలసరి ఆదాయం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో అబద్ధాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టం వచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం 9% నుంచి 2%కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని కూడా ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు గారు, తెలుసుకోవాల్సిన విషయం, వైఎస్ఆర్సీపీ హయాంలో మేము మొదలుపెట్టే టయానికి, అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 1,54,000 రూపాయలుంటే పర్ క్యాపిటా ఇన్కమ్, మా హయాంలో ఎండ్ అయ్యేసరికి అంటే 2024 మార్చికి 2,42,479. ఇది 2023 దాకానే ఉంది. లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే 2024 కూడా రిపోర్ట్ తీసుకుంటే, అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసి చేయడానికి కోసం అని చెప్పి ఈ టేబుల్ 23 దాకానే చూపించారు. బట్ 2024 కూడా లెక్కలేకి తీసుకుంటే 1,54,000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు 2,42,479 రూపాయలు తలసరి ఆదాయం. ఇది కూడా ఎప్పుడు
2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా, 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా, ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే 2 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య దేశంలో 18వ స్థానం ఉంటే 2023 నాటికే ఆంధ్ర రాష్ట్రం 3 స్థానాలు పైకి 15వ స్థానానికి పోయింది దేశంలో. బహుశా ఇప్పుడు 2,42,000 కాబట్టి ఇంకా 15వ స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంటు, ఇంకా ఏ 13వ స్థానమో 14వ స్థానమో ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు. అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో 2023 నాటికే 15వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 24 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కు పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషియో ఎకనామిక్స్